పసుపు వలన, పసుపు వంట పదార్థాల్లో వాడటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. ఎందుకు అంటే నా ముందరే ఉంది ఆయుర్వేదం పుస్తకం. దీనిలో ఒక పసుపు గురించి ఒక 4-5 పేజీలు రాశారు. ఏమిటి అంటే పసుపు వలన కుష్టు తగ్గుతుందిట, దురదలు తగ్గుతాయిట. మీకు అందరికీ కూడా తెలుసు, మన భారతదేశ సాంప్రదాయంలో ఎవరికైనా చిన్ని దెబ్బ తగిలింది, కొంచెం రక్తం వస్తుంది అనగానే కాస్తంత పసుపు వేసి వెంటనే ఫస్ట్ ఎయిడ్ లాగా కట్టుకట్టేస్తాం. పసుపు రాచుకోవడం వల్ల ఆ పసుపు అక్కడ పడటం వల్ల సెప్టిక్ కాకుండా ఉంటుందని, అక్కడ వెంటనే రక్తస్రావం తగ్గిపోతుందని, పుండు తగ్గుతుందని చెప్పుకుంటూ ఉంటాం. కఫం చేసిందనుకోండి, చిటికెడు పసుపు వేసుకుని పాలు తాగుతూ ఉంటాం. అంతేకాదు ఆవిరి పడుతూ ఉంటాం, నీళ్ళల్లో ఆ పసుపు వేసేసి ఆవిరి పడుతూ ఉంటారు కఫం బాగా పేరుకున్నటువంటి వాళ్ళు. ఆ కఫం పూర్తిగా కరిగించేటువంటి శక్తి దానికి ఉంటుంది. ఎవరికైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు, నోటిలో దురదలు వచ్చినప్పుడు, నోటిలో పుండు వచ్చినప్పుడు పసుపు కొమ్మును కాల్చేసి దాని రసాన్ని పుక్కిట పెట్టుకొని ఆ పసుపు కొమ్మును నములుతూ ఉంటారు. దానివల్ల పళ్ళకు ఉండేటువంటి రోగాలన్నీ పోతాయిట. పసుపును అనేక రకాలుగా మనం వాడుకుంటూ ఉన్నాం. దురదలు తగ్గడం, క్రిమికీటకాలు తగ్గడం, లోపల ఉండేటువంటి అల్సర్స్ని తీసేయటం. కడుపు లోపల చిన్న ప్రేవుల్లో, పెద్ద ప్రేవుల్లో ఎక్కడైనా చిన్న చిన్న అల్సర్స్ ఉంటే ఆ అల్సర్స్ని కూడా తీసేస్తుందిట. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, కుష్టు రాకుండా కాపాడుతుంది, దురదలు రాకుండా కాపాడుతుంది, జీర్ణక్రియను బాగు చేస్తుందిట. అంటే మనం తిన్నటువంటి పదార్థాన్ని జీర్ణం చేయటానికి కూడా ఉపకరిస్తుంది. ముఖానికి పసుపు రాచుకుంటే మనం పాటల్లో అయితే అందంగా చెప్పుకుంటాం, ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అని. అంటే ఛాయ ఎలా ఇస్తుందో, అందాన్ని ఎలా ఇస్తుందో, ఆరోగ్యాన్ని అంతకంటే ఎక్కువగా ఇస్తుంది. పసుపు వేసినటువంటి నీళ్లు కాచి వడబోచి చల్లార్చిన తర్వాత దానితో కళ్ళని కడుక్కుంటే కళ్ళకి కాంతి చేరుతుందిట. ఒంటికి పసుపు రాచుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయిట. మనకందరికీ తెలుసు, ఆడవాళ్ళు స్నానం చేసేప్పుడు, మంగళ స్నానాలు చేసేప్పుడు సున్ని పిండిలో పసుపు వేసుకుని చక్కగా ఒంటికి పసుపు రాచుకుని స్నానం చేస్తారు. కళకళలాడుతూ ఉంటారు, ఛాయగా కనిపిస్తూ ఉంటారు అలా స్నానం చేసిన రోజు.